నాన్న నాన్న బాబు పొద్దున్నే స్టార్ట్ చేశారా? నేను 8 o'clock షిఫ్ట్కి వెళ్ళాలి. గంటైనా ప్లీజ్ ప్రశాంతంగా. షూ! నాని ప్లీజ్ అల్లరి చేయకు. ఫ్రైడే ఏంటో గుర్తుంది కదా? ఫ్రైడే? అబ్బా అది కాదు నాన్న, డేట్ జూలై 10th. ఇంకా మా నాన్నగారి బర్త్డే కూడా ఉంది కదా రోజు. నాన్న స్కూల్ టీంలో నారన్స్ ఎక్కువ ఉన్నా కోచ్ విశాల్ గారినే కెప్టెన్ చేశారు నాన్న. అవునా? అవును నాన్న, ఆడి దగ్గర ఇండియన్ జెర్సీ ఉంది. టీం అంతా కూడా వాడికే సపోర్ట్. ఎప్పుడు మ్యాచ్ ఉన్నా అది వేసుకొచ్చి స్టైల్ కొడుతూ ఉంటాడు. నాన్న వింటున్నావా? నా దగ్గర కూడా టీ షర్ట్ ఉంటే నేను గ్యారంటీ కెప్టెన్ అవుతాను నాన్న. నాన్న నాని ముందు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎవరేం వేసుకుంటున్నారన్నది పక్కన పెట్టి నీ గేమ్నో సరిగ్గాడు. కెప్టెన్ అయ్యేది అందరిలో బాగా ఆడేవాడు కాదు, అందరూ బాగా ఆడేలా లీడ్ చేసేవాడు. అది ఎవరైనా నీకన్నా మీ కోచ్కి బాగా తెలుసు. అర్థమైందా? వెళ్ళి ప్రాక్టీస్ టైం అవుతుంది. త్వరగా ప్రాక్టీస్ రా, స్కూల్ కూడా వెళ్ళాలి. వెళ్ళేదారిలో స్పోర్ట్స్ షాప్ దగ్గర ఆగాలి. బర్త్డేకి గిఫ్ట్ కూడా తీసుకోవాలి. నిజంగా జెర్సీ కొంటావా నాన్న? తల మీద చేయి పెట్టి చెప్పావు అంటే ప్రామిస్ చేసినట్టే. చూడు, నా ఫింగర్స్ కూడా క్రాస్ చేశా. ఇంకా నువ్వు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడానికి ఛాన్స్ లేదు. సూపర్ ఆడుతున్నాడు కదా మై బాయ్ ఫ్రెండ్. కమ్ ఆన్ నందు, సూపర్, 1 more 4. ఇదిగో పాప, ఏంది నీ లొల్లి? ఇంకోసారి అరిచావుంటే రేపు నుంచి గ్రౌండ్లోకి రానే ఉన్నావు. లోపలికి రానివ్వడంట. వీడు కోచ్ కన్నా వాచ్మెన్ కి కరెక్ట్. మీ బాయ్ ఫ్రెండ్ బాడీ బ్యాలెన్స్ ఈవెన్గా లేదు. ఎక్కువ రైట్ సైడ్ టిల్ట్ అవుతున్నాడు. లెగ్ స్పిన్లో అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. లెగ్ స్పిన్నరా? ఓ, ఏం నోట్ సార్ అది? ఇలా చెప్పగానే అలా జరిగిపోయింది. అయిపోయింది. ఇంక ఈరోజు మూవీకి వెళ్ళినట్టే. ఫుల్ మూడ్ ఆఫ్ లో ఉంటాడు.
కమ్. నీ స్టాండ్స్లో బ్యాలెన్సే లేదు. అంతా రైట్కి టిల్ట్ అవుతూ ఉంటే లెగ్ స్పిన్లో అవుట్ అవ్వవా మరి? హూస్ టెలింగ్ యూ ఆల్ దిస్? ఐ నో. లెట్స్ గో. హలో ఛాంపియన్, ఎలా ఉన్నావు? సార్ చెప్పుకునే అంత ఏం చేయలేదని తెలిసినా మీరు ఛాంపియన్ అని పిలిచిన ప్రతిసారి ఏమైనా చేశానేమని అనుమానం వస్తుంది సార్. అనుమానం ఎందుకురా? మన క్రికెట్ క్లబ్లో నీ అంత స్టైలిష్ బ్యాట్స్మెన్ ఎవరు ఉండేవారు? ఇండియన్ టీంలో ఉండాల్సిన బ్యాట్స్మెన్. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంటి ఇద్దరు కొడతారు. ఎందుకు కొడతారు? ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1 ట్రిపుల్ సెంచరీ, 3 డబుల్ సెంచరీలు, 28 సెంచరీలు, 65, 50. అమ్మాయి ఎలా ఉంది? బాగానే ఉంది సార్. మంచి పిల్ల. మీ లవ్ స్టోరీ కూడా ఇక్కడే కదా మొదలైంది. నమస్తే సార్. మొత్తాన్ని వచ్చేసాయా? సార్ లోపల వాచ్మెన్ దగ్గర కీస్ ఉంటాయి, స్టోర్ రూమ్లో పెట్టేసి. సరే సార్. న్యూజిలాండ్ ఇండియా టూర్ ఉంది కదా, ఇండియాతో 1 డే ఇంటర్నేషనల్కి ముందు హైదరాబాద్ క్లబ్తో చారిటీ మ్యాచ్ ఉంది. ఆ అరేంజ్మెంట్స్ కోసం నువ్వు ఎయిర్ ఇండియా మ్యాచ్లో 5 6 కొట్టావు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి తిరిగి వస్తారండి సార్. ఊరంతా తిరిగినా ఇంటికే కదా వస్తాం. ఇది కూడా అంతే. నేను ఆ ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేయలేదు అర్జున్, నువ్వే ఆ ఇంట్లోంచి పారిపోయావు. నా మాట వినరా, క్లబ్లో అసిస్టెంట్ కోచ్ పొజిషన్ వేకెంట్ ఉంది. నీకు తెలిసిన పని హ్యాపీగా నువ్వు వర్క్ చేసుకోవచ్చు. సార్ నేను క్రికెట్ ఆడటం మానేసి 10 సంవత్సరాలు అయింది. ఏదో అనుకున్నా అవ్వలేదు. మళ్ళీ అదే చోట అసిస్టెంట్ కోచ్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు సార్. ఒక్కసారి ఆలోచించుడు, నీ గురించి నాకు తెలుసు కదా. ఆ రూపు లోపల ఉండే అర్జునే వేరు. లాస్ట్ టైం నిన్ను ధైర్యంగా చూసింది ఆ 66 అడుగుల పిచ్ మీద నీ చేతిలో 3 అడుగుల బ్యాట్ ఉన్నప్పుడు. No doubt, పక్కా. Congratulations, you are selected. Thank you so much, sir. Thank you, sir. Thank you. Hey, Sir. yes. Thank you. All the best. ఇక్కడంతా డబ్బులు రికమెండేషన్స్ ఏరా. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయింది. నువ్వు సెలెక్ట్ అయినట్టు పేపర్లో వచ్చాక కూడా ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు. కొంచెం కూడా మనసాక్షి లేదు ఎవరికి. పిచ్చి పుట్టిందా నీకు? ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు, దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా? ఏమైందిరా నీకు? ఒరే నాన్న, అంత ఈజీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే. ఇలాంటివి చాలా దాటుకుని వెళ్ళాలి. నా ఏజ్ ఇప్పుడు 26 సార్. నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది. ఆ లిమిట్ ఇంతే అనుకుంటా. ఇప్పుడు ఇంకో ఇయర్ వేస్ట్ చేయడం అర్థం లేదనిపిస్తుంది సార్. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే? అప్పుడు కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్. యూ డోంట్ సే వెన్ యూ క్విట్. నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అర్జున్, అర్జున్, అర్జున్! రోజు ఏం చూస్తాను ఇక్కడ? ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న. బాగుంటుంది నాన్న. ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్ కి వెళ్తామా? నువ్వు లోపలికి వెళ్ళి బ్యాట్స్ చూస్తుండు, నేను నీ గిఫ్ట్ కొంటా. సరే నాన్న. ఏంటి అర్జున్, నాని ప్రాక్టీస్ ఎలా ఉంది? గ్రౌండ్ నుంచేనా? ఇండియన్ జెర్సీ. ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది. మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలాఖరికి అడ్జస్ట్ చేసేస్తా. చూడు అర్జున్, షాప్ రెంట్ నెలకు 10,000 కడుతున్నా.
5,000 రూపాయలు బ్యాంక్ లోన్కి అవుతుంది. వర్కర్స్ జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి 20,000 అవుతుంది. నువ్వే నా ప్లేస్లో ఉండి చూడు, నీకు వీలవుతుందా? నువ్వు చాలా మంచి ప్లేయర్వి అర్జున్. నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. ఆ రెస్పెక్ట్తో నీకు నో చెప్పడం తప్పించి నేనేం చేయలేను. నాన్న జెర్సీ తీసుకున్నావా? అరే నాని బేటా, నీ సైజ్ స్టాక్ లేదు, ఎల్లుండి వస్తుంది, నాన్న తీసుకొస్తాడు. ఈ పోస్టర్ నీ బర్త్డే గిఫ్ట్ మేరే तरफ से. థ్యాంక్ యూ. जीते रहो बेटा. థ్యాంక్స్. పద. దండం పెట్టుకోమని రోజు చెప్పాలి నీకు. నాని త్వరగా గో గో గో. రా, లేట్ అయిపోయింది. బాయ్ బాయ్. ఎక్కు. ఇదిగో. బాయ్ నాన్న. రైట్.